ఫ్రెండ్స్ ఇది మధ్యాహ్నం భోజనం ఫ్రెండ్స్ కట్టెల పొయ్యిలో చేస్తున్నాము. మంచిగా ఉంటది. గ్యాస్ పొయ్యిలో తిని తిని గ్యాస్ వచ్చిపోయింది. ఇదిగో మంచిగా కట్టెల పొయ్యిలతో భోజనం చేస్తున్నాం. మధ్యాహ్నం భోజనం ఉడుకుతుంది వేడివేడిగా, ఇంకా గంటలో రెడీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ కట్టెల పొయ్యి. ఫ్రెండ్స్ ఈరోజు చూడండి మళ్ళీ ద్రాక్ష లోడుకు వచ్చినామండి. ఆ బండి ఇదిగో ద్రాక్ష తోట బాక్సులు రెడీ అవుతున్నాయి. బాక్సులు ఇవి. బండి ఆడ నిలబడింది మనది. కటింగ్ అవుతుంది. ఇదో అన్న కటింగ్ చేస్తున్నాడు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కట్ చేస్తాడు. ఇదిగో ఫ్రెండ్స్ ఆవులు తోటలోనే ఉంటాయి ఇవి. సీతమ్మ. ఇది ఏమావు, దీని పేరేమో కొంచెం చెప్పండి ఫ్రెండ్స్. ఇది ఒకటి, ఇదో ఇక్కడ ఒకటి ఉంది. ఇదో చిన్నది. ఫ్రెండ్స్ ఇది మధ్యాహ్నం భోజనం ఫ్రెండ్స్ కట్టెల పొయ్యిలో చేస్తున్నాము. మంచిగా ఉంటది. గ్యాస్ పొయ్యిలో తిని తిని గ్యాస్ వచ్చిపోయింది. ఇదిగో మంచిగా కట్టెల పొయ్యిలతో భోజనం చేస్తున్నాం. మధ్యాహ్నం భోజనం ఉడుకుతుంది వేడివేడిగా, ఇంకా గంటలో రెడీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ కట్టెల పొయ్యి. అన్న కటింగ్ చేస్తున్నాడు. ద్రాక్ష తోట చూడండి ఫ్రెండ్స్. ఈరోజు ద్రాక్ష మా బండికి లోడ్ చేస్తున్నాము. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వంట పాత్రలు, వంట సామానం మధ్యాహ్నం భోజనానికి చూడండి ఫ్రెండ్స్. నీళ్ళ తొట్టి. వర్షం వస్తే ఆవులకి కట్టేయడానికి ఇది ఒక గది. ఫ్రెండ్స్ ఇంతకుముందు మీకు ఛానల్లో పెట్టినా కదా, ఏం ఆకు తిన్నారు అని మీరు కామెంట్ ఏం చెప్పినారో తెలియదు కానీ ఇక దీని పేరే తుప్పుతీగ అంటారు ఫ్రెండ్స్. ఇది తినాలి. హార్ట్కి మంచికి ఎంతో బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి తీస్తున్నా. ఇదిగో తీస్తున్నా చూడండి. చూడండి ఫ్రెండ్స్ తింటున్నా చూడండి. చిన్న బుజ్జికొండ. దీని తల్లి మదర్ శిరీష. ఇంకోటి పెద్ద మదర్. ఫ్రెండ్స్ ఈ తుప్పు తీగ అనేది ఎక్కడైనా దొరుకుతుంది. పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చేన్లు ఎక్కడైనా దొరుకుతుంది. సైడ్కి ఎక్కడైనా వాటర్ ఉన్నా కానీ దొరుకుతుంది. ఇది రోజుకి 2 ఆకులు తింటే చాలా ఆరోగ్యానికి మంచిది. పిల్లలకు కానీ పెద్దలకు కానీ. ఇది హాట్ టైప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆకు దీంట్లో 2-3 రకాలు ఉన్నాయి. చూసి తినాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇది తుప్పు తీగ అంటారు. ఇదే తినాల్సిందే ఫ్రెండ్స్. ఇదిగో బాగా చూడండి. మళ్ళీ వేరే ఆకు తినకూడదు. తర్వాత దీనిలాగే మళ్ళీ ఇంకోటి ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగో ఇది వేరేది ఫ్రెండ్స్. ఇది ఇలాగ పెరిగితే దీంట్లో నుంచి పాలు వస్తాయి ఫ్రెండ్స్. ఇదిగో పాలు వచ్చినాయి చూడండి.
ఇదిగో ఇది తినకూడదు, ఈ ఆకు తినకూడదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదిగో మిరప చెట్టు, మిరపకాయలు కాసినాయి చూడండి. ముడత రోగం వచ్చింది ఫ్రెండ్స్. చెనిక్కాయలు ఫ్రెండ్స్, ఇదిగో అంటే మామూలుగా తగిలినాయి ఫ్రెండ్స్, ఎక్కువ తగలలేదు, మామూలుగా ఉన్నాయి ఫ్రెండ్స్. చెనిక్కాయలు ఎక్కువ తగలలేదు ఫ్రెండ్స్. మిరప పక్కన ఫ్రెండ్స్ ఇదిగో చెనిక్కాయలు. ఇదిగో మన బండి కనపడుతుంది ఫ్రెండ్స్, ఈడ పక్కనే. ఇదిగో ఫ్రెండ్స్ చెనిక్కాయలు. సోలార్ ఫ్యాన్స్ అంటే కరెంటు ఉత్పత్తి తయారు చేయడానికి ఇవి పెడుతున్నారు ఫ్రెండ్స్. చాలా దగ్గర ఇవే ఉంటాయి ఎక్కువ. దీంతో నా కరెంటు తయారవుతుందంట ఫ్రెండ్స్. మనకు కూడా అంత అవగాహన లేదు ఫ్రెండ్స్. ఇంకోటి చూపిస్తా మీకు. మన తినే ఆహారం రోజు తింటాము, మనకి ఖచ్చితంగా అన్నంలో వేసుకొని ఖచ్చితంగా తింటాం ఫ్రెండ్స్. మేము ప్రతి ఒక్కరు తినే వస్తువు ఇది. ఇదిగో ఫ్రెండ్స్ చెట్లు ఇవి. మనకి పప్పును తయారు చేసేవి ఇదే ఫ్రెండ్స్. పప్పు రోజు ఆహారంగా పప్పు తీసుకుంటాం కదా, అన్నం పప్పు. ఇదిగో ఇవే ఫ్రెండ్స్. దీని ద్వారానే మనకి పప్పు తయారవుతాయి. అంటే దీంట్లో గింజలు కాస్తాయి మళ్ళీ. ఇంకా పూత రావాలా, ఇంకా పెద్ద హైట్ కావాలా, ఇంకా చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా హైట్ కావాలా, హైట్ అయ్యి ఇంకా గింజలు కాస్తాయి. తర్వాత మనకి కంది బ్యాళ్ళు, కందిపప్పు తయారవుతుంది కదా ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్, ఇదే కంది చేను. కందిపప్పు తయారవ్వడానికి కంది చేను ఫ్రెండ్స్. రైతు రైతు బిడ్డ ఎద్దులు. చింత చెట్టు ఫ్రెండ్స్.